వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఒక లంసమ్ అమౌంట్ 50 lakhs అనేది ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో సో వాళ్ళందరూ చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి, దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇప్పుడు 50 lakhs ఎవరైతే లంసమ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో సో వాళ్ళందరూ చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి సార్? షూర్ అండి. ఫస్ట్ మేజర్ మిస్టేక్స్ యొక్క కాస్ట్ ఒక 5 lakhs నుంచి 10 lakhs ఉంటుంది. అంటే ఈ మిస్టేక్స్ చేస్తే డెఫినెట్గా ఒక 5 lakhs పోగొట్టుకుంటారు వాళ్ళు. సో ఈ వీడియో చూడడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ 5th పాయింట్ కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటి అంటే 50 lakhsని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే ఇది డబుల్ ఎప్పుడు అవుతుంది. అంటే రియల్ ఎస్టేట్లో అడిగినట్లు అడుగుతారు మన క్లయింట్స్ కానీ ఎవరైనా, 50 lakhs డబుల్ ఎప్పుడు అవుతుంది. వాళ్ళు ఉండి మేము ఒక 6 years 7 years పట్టవచ్చు, లేకపోతే 10 years కూడా పట్టవచ్చు అని చెప్పామనుకోండి. లేదు రియల్ ఎస్టేట్లో 2 yearsకే అయిపోతుంది అని చెప్పేసి అంటారు. సో అట్లాంటి వాళ్ళు అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ 2 yearsలో క్యాపిటల్ డబుల్ కావడం అనేది మ్యూచువల్ ఫండ్స్లో చాలా రేర్గా జరుగుతుంది. జరిగినా కూడా దాన్ని పారామీటర్గా చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయొద్దు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే లాసెస్ రాకుండా అవాయిడ్ చేసుకోవాలి. లాసెస్ ఎప్పుడు వస్తాయంటే ఇట్లా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడే వస్తాయి. సో చాలామంది యాక్సెప్ట్ చేస్తారు 2 yearsలో డబుల్ కానీ 3 years క్యాపిటల్ డబుల్ అవుతాయి అని అంటే ఈ ఫండ్లో పెడితే అవుతాయి, ఇది హై రిస్క్ ఫండ్ అవుతాయి అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. కాకపోతే వితిన్ 6 months వితిన్ 1 yearలో ఒక్కవేళ కరెక్షన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఒక 10% కరెక్షన్ వచ్చినా సరే వాళ్ళకి 50 lakhs కాస్త 45 lakhs 43 lakhs అయిపోతుంది. అప్పుడు ఆ మిస్టేక్ ఖరీదు 7 lakhs. ఎందుకంటే 43 lakhs వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, వాళ్ళు ఫర్దర్గా వెయిట్ చేయరు. 7 lakhs నెగిటివ్ అవుతుందంటే ఎవరు చూడలేరు. ఇప్పుడు భూమిలో మనము ఒక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాము, వేరే వాళ్ళు కొనడానికి బయర్స్ వచ్చారు, వాళ్ళు 43 lakhs అడుగుతున్నారు అంటే అట్లెట్లయితుంది, మేము 50 lakhsకి కొన్నాం కదా 6 lakhs అయితే మేము అమ్ముతాం అంటాం, కానీ 43 lakhs అయ్యిందని మనం భయపడం. అవును, కానీ మనకి ఫోన్లో 43 lakhs కనిపించేసరికి భయపడతాం చాలామంది. 7 lakhs నెగిటివ్ చూడలేరు చాలామంది. ఇన్వెస్ట్మెంట్ చేయకముందు చాలామంది చెప్తారు మేము రిస్క్ తీసుకోగలుగుతాము, ఎక్కువ రిస్క్ మేము బేర్ చేయగలుగుతాము, వేరే ఇన్వెస్ట్మెంట్స్ మాకు ఉన్నాయని చెప్తారు. కానీ మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడైతే నెగిటివ్ కనిపించిందో ఎవ్రీడే దాన్నే చెక్ చేసుకుంటూ కూర్చుంటాం మనం. సో ఫస్ట్ థింగ్ మనం రిస్క్ని అవాయిడ్ చేయాలి, లాసెస్ రాకుండా చూసుకోవాలి. లాసెస్ రాకుండా డెఫినెట్గా రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకే, లాసెస్ ఎప్పుడు వస్తాయి, మనం పోర్ట్ఫోలియో ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ ఎప్పుడు అవుతుంది అంటే మనకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క సెట్ ఆఫ్ కేటగిరీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే ఒక లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడము, ఒక స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం కాకుండా మల్టిపుల్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేయడము, మీరు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడము, గోల్డ్లో కుడితే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే మల్టీ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, లేకపోతే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ ఉంటాయి. సో నేను అందుకే ఏం చేస్తానంటే ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడము చాలామందికి వాళ్ళకి అర్థం కూడా కాదు. అంటే వాళ్ళ అవేర్నెస్, వాళ్ళ తప్పు కాదు, నేనేదో గొప్ప అని కాదు, వాళ్ళ తప్పు కాదు. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఎవరైతే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వస్తారో ఫస్ట్ 6 months నేను అసలు కంప్లీట్ లిక్విడ్ ఫండ్స్లో పెడతాను, లేదంటే డెట్ ఫండ్స్లో పెడతాను. ఎందుకు అంటే నేను ఫస్ట్ 6 months ఈక్విటీ వీళ్ళకి ఎక్స్పోజ్ చేశాను అనుకోండి, ఆ నెగిటివ్స్ చూడలేక 6 months తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయినప్పుడు అట్లీస్ట్ 1 lakh నుంచి 2 lakhs వరకు నెగిటివ్స్లో క్లోజ్ చేసుకుంటారు. ఆ నష్టం కంటే 6 months డిలే కావడంలో తప్పులేదు. 6 months డెట్ ఫండ్స్లో పెడితే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే డెఫినెట్గా ఎక్కువ రిటర్న్సే వస్తుంది. అవును, దాని తర్వాత ఈక్విటీ ఎక్స్పోజర్ స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తాం, మళ్ళీ 30% లేకపోతే 40% మాత్రమే ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేయడం. లేదు అంటే కంప్లీట్ డెట్ ఫండ్లోనే పార్క్ చేసుకుంటే అస్సలు రిస్క్ తీసుకునే కెపాసిటీ లేదు ఇన్వెస్టర్కి. మనకి 6 monthsలో ట్రావెల్ చేస్తే అర్థమైపోతుంది కదా, 6 monthsలో ఈక్విటీ రిస్క్ తీసుకునే కెపాసిటీ లేదు, అంత టాలరెన్స్ లేదు అనుకుంటే డైరెక్ట్ అక్కడ నుంచి ఎస్టీపీ స్టార్ట్ చేయించేస్తాం. ఎస్టీపీ స్టార్ట్ చేయించి ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ వీక్, ఈ మధ్య ఎవ్రీ వీక్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అంతకుముందు కంటే ఇప్పుడు వాలిటిలిటీ ఎక్కువ ఉంది మార్కెట్లో, ఎందుకంటే ఆల్ టైమ్ హైస్కి రీచ్ అవుతున్నాం కాబట్టి ఎవ్రీ వీక్ డిఫరెంట్ అవుతుంది. ఇంతకుముందు ఎవ్రీ మంత్ పెడితే నడుస్తుండే, కాకపోతే ఇప్పుడు ఎవ్రీ వీక్ పెడుతున్నాము. ఎవ్రీ వీక్ 1 lakh లేకపోతే ఎవ్రీ వీక్ 50,000 అట్లా ఎస్టీపీ చేసుకొని డిఫరెంట్ ఈక్విటీ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేపిస్తున్నాం. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఇప్పుడు లాస్ట్ 14 months నుంచి ఉన్నట్లు సేమ్ రేంజ్ బౌండ్లో ఉన్న మార్కెట్ కానీ లేకపోతే సైడ్ వేస్లో ఉన్న మార్కెట్లో ఒకవేళ సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా వచ్చినా సరే వాళ్ళ పోర్ట్ఫోలియో పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, డెఫినెట్గా వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్సే వస్తాయి, కానీ నెగిటివ్స్ మాత్రం రావు, అది మాత్రం గ్యారంటీ. సో ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ లాస్ తీసేయాలి, తర్వాత కరెక్ట్గా ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే సరే
టాప్ ఫండ్స్కి ప్రియారిటీ ఇస్తామో అప్పుడు డెఫినెట్గా నెగిటివ్ రిటర్న్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఓకే. ఇప్పుడు 50 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏదైనా ఫండ్స్ చెప్పామనుకోండి, అవి టాప్ ఫండ్స్లో లేవు అంటే చాలామంది ప్రిఫరెన్స్ ఇవ్వరు. కానీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం టాప్ ఫండ్స్ ఇక్కడ వస్తున్నాయి, వీళ్ళకి అసలు మనం మేజర్ ఫ్యాక్టర్ టాప్ ఫండ్స్ అనేవి ఎట్లా లేబుల్ అవుతాయని మనం చూసుకుందాం. ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ ఉంది, దాంట్లో టాప్ 5 ఫండ్స్ ఉన్నాయి. టాప్ 5 ఫండ్స్ ఎట్లా అవుతాయి? వాళ్ళు స్పాన్సర్ చేస్తే టాప్ 5 ఫండ్స్ అవుతాయి. అవును. లేదు, ఒక అప్లికేషన్లో టాప్ 5 ఫండ్స్ మీకు కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ అప్లికేషన్లో టాప్ 5 ఫండ్స్ ఎందుకు అవుతున్నాయి? వాళ్ళు అక్కడ స్పాన్సర్ చేస్తున్నారు. అంటే మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటి టాప్ 5 ఫండ్స్ అనేవి. అన్లెస్ ఒక రీసెర్చ్ చేసే వాళ్ళు కానీ, ఒక అనలిస్టులు కానీ వాళ్ళు చెప్పడం వేరు, మనం ర్యాండమ్గా గూగుల్లో చూడడం, టాప్ 5 ఫండ్స్ చూడడం వేరు. అందుకే ఎప్పుడైనా సరే మనం టాప్ 5 ఫండ్స్ ఏంటో వెళ్ళకుండా మనకి ఏది సూట్ అవుతుంది, నెక్స్ట్ 5 years నా ప్లాన్ ఏంది, దానికి రిలేటెడ్ ఫండ్స్ ఉన్నాయా లేదా. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం ఎంత పీరియాడికల్గా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటున్నాం, ఓకే, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నామా లేదా. అందరు ఇన్వెస్ట్మెంట్ చేయండి చేయండి అని చెప్తున్నారు, కానీ ఎప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలో ఎవరు చెప్పట్లేదు. అవును. అసలు మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి మార్కెట్లో ఉన్నారు, అండ్ మీరు పోర్ట్ఫోలియో ఎంత ప్రాఫిట్లో ఉంది, ఆల్ టైమ్ హైస్కి వెళ్ళినప్పుడు మీ పోర్ట్ఫోలియో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారా, చేసుకుని ఏం చేస్తున్నారు. చాలామంది ప్రాఫిట్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి, మేము ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ అయిపోయినాయి అని చెప్పేసి దాన్ని అట్లనే వదిలిపెట్టేస్తారు. కరెక్షన్లో మళ్ళీ ఇంకో 1-2 years వెళ్ళిపోతాం ముందరికి. అట్లా కాదు, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ డెట్ ఫండ్స్లోకి అది ఇన్వెస్ట్ చేసుకోవాలి. డెట్ ఫండ్స్లో మళ్ళీ పార్క్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ ఈక్విటీకి గ్రాడ్యువల్గా ఎక్స్పోజర్ తీసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఇదొక సైక్లిక్ లూప్. అంటే మీరు ఎంత పీరియాడికల్గా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు, లేకపోతే నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ మీరు పిక్ కలుగుతున్నారా లేదా, ఇది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు అసెట్ అలొకేషన్ ఎంత క్లియర్గా చేసుకుంటున్నారు. మీ 50 lakhsలో మీ అసెట్ అలొకేషన్ ఎంత క్లియర్గా చేసుకుంటున్నారు. మీ 50 lakhsలో లార్జ్ క్యాప్స్కి కానీ, ఈక్విటీస్కి కానీ, డెట్కి కానీ, గోల్డ్కి కానీ, లేదు మీ ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా. చాలామంది అంటే 50 lakhs అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి లైఫ్ టైం సేవింగ్స్. అవును. 50 lakhs కానీ 1 CR కానీ లైఫ్ టైం సేవింగ్స్. వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు కూడా మాకు క్యాపిటల్ కావాలని చెప్తారు, ఇంత డబుల్ కావాలని చెప్తారు, కాకపోతే వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందనేది ఎవరు చెప్పరు క్లియర్. సో అందుకే నేనేం చేస్తాను, పర్సనల్గా నేనేం చేస్తాను అంటే, వీళ్ళకి అట్లీస్ట్ 10-20% ఎప్పుడు లిక్విడ్ ఫండ్స్లో కానీ, లేకపోతే ఎప్పుడు డెట్ ఫండ్స్లో ఆల్ టైమ్ ఎవ్రీ టైం ఉండేటట్లు ప్లాన్ చేస్తాను. అంటే డౌన్ ద లైన్ 5-10 years అయినా సరే. ఎందుకు అంటే వీళ్ళకి ఎటువంటి ఏ రిక్వైర్మెంట్ వచ్చినా సరే దీనిలోకి వెళ్ళి విత్డ్రాల్ చేస్తారు. ఎందుకంటే ఈజీలీ యాక్సెసిబుల్ మ్యూచువల్ ఫండ్సే. మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా బ్రేక్ చేయరు, కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ బ్రేక్ చేస్తారు. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ క్లియర్గా బ్రాంచ్ మేనేజర్ చెప్తాడు, మీరు ఇప్పుడు బ్రేక్ చేస్తే మీకు ఇంత పెనాల్టీ పడుతుంది అని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో జస్ట్ అప్లికేషన్ కాబట్టి మనం ట్యాప్ చేసి విత్డ్రాల్ కొట్టేస్తారు అన్నమాట. కాకపోతే ఇక్కడనే మీకు ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. అందుకే వాళ్ళకి డెట్ ఫండ్స్ పెడతాం. అంటే మీరు ఒక 1 CR పెడుతున్నారు, లేకపోతే 50 lakhs పెడుతున్నారు, మీకు అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు 5 lakhs విత్డ్రాల్ చేసుకోవచ్చు అని నేను చెప్పేస్తాను వాళ్ళకి. ఓకే. మీకు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఒక 2 days టైం ఉంది, మీకు 5 lakhs రిక్వైర్మెంట్ ఉంది, మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చెప్పేస్తాను. మీతో 45 lakhs లేకపోతే మీతో 40 lakhs ఉందో అది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తామన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మేనేజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం ద్వారానే మిగతా 45 lakhs అనేది లాంగ్ టర్మ్కి ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. ఓకే. లేదు అంటే నెక్స్ట్ 2 years, నెక్స్ట్ 3 yearsలో ఈ 45 lakhs కాస్త 30 lakhs, 20 lakhs అయిపోతుంది. ఎందుకంటే ఏ రిక్వైర్మెంట్ వచ్చినా దీన్నే విత్డ్రాల్ చేస్తారు కాబట్టి. అవును. అండ్ 5th మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే మనం ఎంత మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్లో ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ర్యాలీ ఇచ్చింది అనుకోండి, మార్కెట్ ర్యాలీ ఇచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువ ర్యాలీ అయ్యేది, ఇక్కడ తర్వాత క్రాష్ అవుతుంది అని చెప్పేసి సెల్ చేస్తారు. మార్కెట్ క్రాష్ అయింది అనుకోండి, మార్కెట్ క్రాష్ అయినాక ఇప్పుడు ఇంత తొందరలో మళ్ళీ రికవర్ కాదని చెప్పేసి కూడా సెల్ చేస్తారు. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైము మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేము అంటే సెల్ బటన్ కొట్టడం చాలా ఈజీ మ్యూచువల్ ఫండ్స్లో. అందుకే మనం ఎంత పోర్ట్ఫోలియో డిజైన్ చేసినా, అసెట్ అలొకేషన్ చేసినా, మనం ఎంత గైడెన్స్ చేసినా కానీ మనం ఎమోషనల్గా స్ట్రాంగ్ లేమంటే డెఫినెట్గా మన 50 lakhs కాదు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా సరే నెగిటివ్ రిటర్న్స్లోనే తీసుకుంటాం అనమాట. సో ఈ ప్రిన్సిపల్స్ అన్ని డెఫినెట్గా ఫాలో అవుతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కన్వెన్షనల్ వేలో వచ్చే రిటర్న్స్ కంటే డెఫినెట్గా ఎక్కువనే ఉంటాయి. అంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్స్, బేసిక్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ 10-12% కంటే ఎక్కువ రిటర్న్సే వస్తాయి వాళ్ళకి. లేదు మనం ఈ పారామీటర్స్లో ఏ ఒక్క పారామీటర్ కరెక్ట్గా ఫాలో కాకపోయినా సరే డెఫినెట్గా వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.